ఇచ్చిన సంసారము శ్రద్ధగా చేయటం కూడా భగవత్ పూజే. ఏ కూజామన లేయండి 3 సరే ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి. 60 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 25 ఏళ్ళు వచ్చాయి, 30, 50. మరి ఇప్పుడు సంగతి ఏందయ్యా అని అడుగుతాం. నిన్న నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను. ఫంక్షన్లో ఉంటే ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అని ఇక్కడికి సాంగ్ కాడికి వచ్చిన భక్తురాలు ఒకరు దగ్గరికి తెచ్చారు. కృష్ణారెడ్డిపల్లికి వచ్చి దీపం పెట్టించలేమ్మా, నీకు తెలుసు కదా అనుకున్నాను, చెప్పాను. సరే నేను ఇటు తిరిగాను. నా చెప్పులు నా పక్కన ఉన్నాయని నాకు తెలుసు. నా చెప్పులో పడలేదు అన్నాను. ఆ పాప ఏం చేసింది, ఆస్తులు అంతస్తులు డబ్బులు అని చూడక ఆ చెప్పులు ఎత్తుకొచ్చి మా అమ్మకి వేసింది. ఆ చెప్పులు నాకు తెలిసి ఏడుండేది, నా పక్కనే ఉన్నాయి. కానీ చెప్పులు ఎవరిని అడిగేశాను. వెంటనే ఆ చెప్పులు తెచ్చి నాకేసింది. అప్పుడు మా అమ్మతో అన్నాను, చెప్పులు వేసింది సగం గడ్డపోయిందమ్మా అన్నాను. అంటే మనలో ఉన్న దోషాలు నివారణ సగం అయ్యాయి. అప్పుడు మా అమ్మ నన్నేమనిందో తెలుసా అమ్మ, అయ్యో చెప్పులు వేసిన దానికి సగం గడ్డపోవటమా, అలా ఎందరో వేస్తుంటారు కదా అని మా అమ్మలో సందేహం కలిగింది. దానికి నేనేమన్నానో తెలుసా అమ్మ, చెప్పులు వేయటం కాదు, మరొకరెవరైనా వేస్తారేమో అన్నంత ప్రేమ ఆమెలో. ఈరోజు నిన్ను చూడటం అనుభవించిన వాళ్ళు కాదు, ఆ ప్రేమ వంగి ఒదిగి ఆ చెప్పులు తెచ్చేటికి నా కాళ్ళకేసిందే, అందుకు పోయింది ప్రేమతో, చెప్పులు కాదు అని చెప్పాను. ఎంత గడ్డపారె కొట్టి తవ్వుకుంటూనే ఉంటే ఏం సుఖం, విత్తనం పెట్టాలి. స్త్రీలు పురుషులైనా భర్త అంటే దేవుడు అన్నాడు. ఆయనేమో చెప్పాడో తెలుసా అమ్మా, నా భార్య నేను ఎక్కడ పెట్టుకోన్నాను, ఎక్కడ పెట్టుకోన్నాడు ఆయన, వక్షస్థలంలో ఎక్కడ పెట్టుకోనంటే హృదయంలో పెట్టుకున్నాడు. ఒరే స్త్రీ అంటే పనికొచ్చిన పిల్ల కాదురా, ఇదిగో నాయనా ఇడ్లీ పెడుతున్నాను అంటే ఏమి, ఇంకొంచెం ముందులేసి ఇడ్లీ పెడితే ఏమి, నాకు వద్దు అని హోటల్కి పోయి గడ్డ కూర్చొని తిన్నాడంటే ఒక మూర్ఖుడు. అంటే ఇంట్లో 6 నిమిషం ఇడ్లీ ఉడికేదానికి ఓర్చుకోలేక హోటల్కి పోయి గంట కూర్చొని వడపెట్టిన దాకా అప్పుడు ఓపిక తీసుకున్నాడు అన్నమాట. అంటే ఏందది, అందుకే పరమాత్మ చెప్పాడు, నేను ఎక్కడ పెట్టుకున్నాను, వక్షస్థలలో పెట్టుకున్నాడు భగవానుడు. ఆయనే గుండెల్లో పెట్టుకుంటే మనం చేసే పని మనం చేయాలి, వాడు చేసే పని వాడు చేయాలి. శరీరం చీర చినిగితే దారం ఉంది, శరీరము ఎప్పుడూ స్త్రీలకి సూది కూడా గుచ్చుకోకూడదు, ఒక చిన్న పొరపాటు కూడా మీరు చేయకూడదు అనేది కూడా భగవత్ పూజ.